కాంట్రాక్టు పద్ధతిన 325 మంది సివిల్ అసిస్టెంట్ల సర్జన్ల పోస్టుల భర్తీకి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఏడాది పాటు కాంట్రాక్టు పద్ధతిన సివిల్ అసిస్టెంట్ల సర్జన్లు పనిచేయనున్నారు. నల్గొండ అండరిపేట ప్రధాన కాలువ వద్ద మంత్రి జగదీశ్వర్ రెడ్డి నీరు విడుదల చేశారు. 1,70,000 ఎకరాల ఖరీఫ్ సాగు కోసం 1,200 క్యూసెక్కుల నీరు విడుదల చేశారు. ఖరీఫ్ సాగు కోసం 4 రోజుల పాటు నీరు విడుదల కానుంది. పోలీసుల అదుపులోకి మరో 5 స్నేక్ గ్యాంగ్ నిందితులు. నిన్న అర్ధరాత్రి పహాడి షరీఫ్లో 13 మంది అనుమానితులను గుర్తించగా వీరిలో 5గురిని అదుపులోకి తీసుకున్నట్టు కమిషనర్ సివి ఆనంద్ తెలిపారు. శంషాబాద్ విమానాశ్రయంలో కస్టమ్స్ అధికారులు అరకిలో బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. ప్రయాణికులలో దుబాయ్ నుంచి వచ్చిన వ్యక్తి నుంచి అధికారులు ఈ బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. స్వామి నిత్యానంద లైంగిక పరీక్షలు ఎదుర్కోవాల్సిందేనని తాజాగా సుప్రీంకోర్టు ఆదేశించింది. ఈ మేరకు ఆయనకు పరీక్షలు నిర్వహించాలని కర్ణాటక సిఐడి పోలీసులకు తెలిపింది. ఈ నేపథ్యంలో నిత్యానంద దాఖలు చేసిన అభ్యర్థన పిటిషన్ను కోర్టు తోసిపుచ్చింది. బాలీవుడ్ మాఫియా ముంబై పోలీసులకు కంటి నిండా కునుకు లేకుండా చేస్తోంది. మొన్న షారూక్ ఖాన్, నిన్న బోమన్ ఇరానీ, నేడు సోనూ సూద్. ఇలా రోజు రోజుకి బాలీవుడ్ లో సెలబ్రిటీలకు బెదిరింపు ఫోన్ కాల్స్ ఎక్కువయ్యాయి. సచిన్ టెండూల్కర్ జీవిత చరిత్రను నవంబర్ 6న పుస్తక రూపంలో విడుదల చేసేందుకు రంగం సిద్ధమైంది. ఈ పుస్తకం పేరు ప్లేయింగ్ ఇట్ మై వే. ఈ పుస్తకాన్ని సచిన్, క్రికెట్ చరిత్రకారుడు గోరియా మజుందార్ సంయుక్తంగా లిఖించారు. తెలుగులో నటించాలని ఎదురు చూసినప్పుడు అవకాశాలు రాలేదని, అవకాశం వచ్చినా సమయం చిక్కలేదని బాలీవుడ్ నటి దీపికా పదుకొనె అన్నారు. హిందీ చిత్రం ఫైటింగ్ ఫెనీ చిత్రం ప్రమోషన్ కార్యక్రమంలో భాగంగా హైదరాబాద్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో దీపికా పదుకొనె మాట్లాడుతూ తెలుగులో తనకు ఇష్టమైన హీరో మహేష్ బాబు అని ఓ ప్రశ్నకు సమాధానం ఇచ్చారు.